కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ సర్కారుకు తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని ఐడీసీ మాజీ చైర్మన్ ఈదా శంకర్ రెడ్డి అన్నారు. అసలు కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలకు కాళేశ్వరం స్వరూపం తెలుసా అంటూ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును బూచిగా చూపించిన కాంగ్రెస్ నాయకులు ఓట్లు దండుకున్నారని విమర్శించారు. బాధ్యతారహితంగా ప్రాజెక్టుపై చేస్తున్న విమర్శలు మానుకోవాలన్నారు. లేకుంటే కాళేశ్వరం శాపంతో కాంగ్రెస్ కాటికి పోవడం ఖాయమని హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని అన్నారు. మేడిగడ్డలో కేవలం 2 పిల్లర్లు కుంగితే కాంగ్రెస్ ప్రభుత్వం రాద్ధాంతం చేయడం తగదని అన్నారు. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్న మంత్రులకు ఈ ప్రాజెక్టుపై అవగాహన లేక మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ చూసినా కూడా కాళేశ్వరం గురించి 2 పిల్లర్లు కూలినవి కదా, ప్రాజెక్ట్ అంత పోయింది, 1,00,000 కోట్లు తినేసిండ్రు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క స్వరూపం వీళ్ళకి అర్థమైందా అని నేను అడుగుతా ఉన్నాను. నాకు ఎందుకంటే డౌట్ ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. వాళ్ళు మక్కి పరమానంద శిశువు లేక హైదరాబాద్కి వెళ్ళి ఏదో వస్తుంది మక్కి చెప్తా ఉన్నారు. ఇక్కడ అసలు కాళేశ్వర ప్రాజెక్టు రూపకల్పన నిజంగా కూడా కలలో కూడా ఊహించుకున్నటువంటి భారతదేశంలోనే ఒక మహత్తరమైనటువంటి ప్రాజెక్టు. దీన్ని మసకబారే విధంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల ఒత్తిడికి వాళ్ళ యొక్క ఓట్లు దండుకునేటువంటి కార్యక్రమానికి వాడుకుంటున్నటువంటి దురాదృష్టమైనటువంటి పరిస్థితి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, కాళేశ్వరం స్వరూపం గురించి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఈ రోజు 3 పిల్లర్లు కూలిపోయినాయి అని చెప్పి మేడిగడ్డ నుంచి లాస్ట్ పాయింట్ వరకు ఇవాళ మీరు హైదరాబాద్కు నీళ్ళు ఇస్తామంటున్నారే, మల్లన సాగర్ నుంచి అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకొని ఇస్తామంటున్నారు. అసలు ఈ ప్రాజెక్టు స్వరూపం గురించి మీరైనా ఒక 10 రోజులు లైవ్ లో వచ్చి తిరిగి అసలు ఈ ప్రాజెక్టు ఒక పద్మవ్యూహం మీరు చెప్పినంత ఈజీగా లేదు. ఈ ప్రాజెక్ట్ రూపకల్పన, దీనికి చేసినటువంటి టెక్నాలజీ అంతా కూడా చూసినట్టయితే మీకు ఇంకా అర్థం కానట్టుంది. కానీ అర్థం కాక మీరు అనవసరంగా కాళేశ్వరం అనేటువంటి కాళేశ్వరుని బొడ్లో ఏలుపెట్టి మీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాళేశ్వరము కూలింది అనే ప్రచారంతో 23లో అధికారంలోకి రావడం జరిగింది. కాళేశ్వరుని బొడ్లో ఏలుపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును గెలికినరు. అబద్ధాలతో పోతున్నటువంటి మీకు ఈ కాళేశ్వరంతోటే నేను ఒకటే అడుగుతున్నా, ఈ కాళేశ్వరంతోటే మీ కాంగ్రెస్ పార్టీ కాటికి పోయే పరిస్థితి వస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ కాళేశ్వరంతోటే మీరు ఓటు దండుకున్నారు, అబద్ధాలు ఆడినరు, అధికారంలోకి రావడం జరిగింది. అదే అబద్ధాలను కంటిన్యూ చేస్తూ ఇంకా ప్రజలను మోసపుచ్చుతా ఉన్నారు. ఇప్పటికే మీరు ఇచ్చిన హామీలతో సతమతమవుతా ఉన్నారు, మీ గ్రూపులతో సతమతమవుతా ఉన్నారు. ఇవన్నిటిని కూడా తప్పుదారి పట్టించడానికి కాళేశ్వరాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఈ కాళేశ్వరం కాటికి మీరు బలైపోక తప్పదు.